ప్రియులారా, దేవునికి మనిషికి మధ్య ఉన్న బంధం తండ్రి కుమారుల బంధం. దేవుడంటే ఆయన మనకు తండ్రి. బైబిలులో అనేక సందర్భాలలో మీరు నా పిల్లలు అని దేవుడు మాట్లాడిన మాటలు, మీరంతా నా కుటుంబము అని దేవుడు వ్రాయించిన సంగతులు అనేక మార్లు మనం చూస్తూ ఉంటాం. ఒక తండ్రి తన పిల్లల కొరకు ఎలా ఆలోచిస్తాడో, ఒక తల్లి తన పిల్లల విషయమై ఎలా శ్రద్ధ తీసుకుంటుందో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా భూమి మీద ఉన్న మనుషులందరి పట్ల అదే ప్రేమ, అదే శ్రద్ధ కలిగిన వాడుగా ఆయన మనం అనుభవిస్తున్న గృహాలు, మనం కట్టుకునే నివాసాలు చాలా చిన్నవి. దీనికే మనం చాలా ఆనందపడుతుంటాం. మరోవైపు చాలా కష్టపడ్డాము అని కష్టాన్ని మనం మాట్లాడుకుంటాం. అటువంటప్పుడు ఇంత సృష్టిని చేయడానికి, ఇంత విశ్వాన్ని కలిగించటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎంత ప్రయాసపడ్డాడో అది మనం మరిచిపోవడం అనేది చాలా తప్పు. ఒక పూట వంట చేయటానికి ఇంట్లో భార్య లేదా ఒక తల్లి ఎంత కష్టపడుతుందో తెలియంది కాదు, ఒక పూట వంట చేయటానికి. అలాంటిది దేవుడి సృష్టిలో మన ఆకలిని తీర్చటానికి ఆహారముగా చేసిన వాటన్నిటినీ చూస్తున్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడు. కేవలం మన కుటుంబంలో ఉన్న ఒకరిద్దరు లేదా ఒక నలుగురు, 5, 10 మంది ఆకలి తీర్చటానికే ఇంత ఆలోచిస్తే, ఇంత కష్టపడితే, దేవుడు ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల ఆకలి మాత్రమే కాదు, సకల జీవరాశులు, సకల ప్రాణుల యొక్క ఆకలిని తీర్చేవాడు, వాటికి ఆహారాన్ని అందిస్తున్నవాడు దేవుడు అని మనం చూస్తున్నప్పుడు బైబిల్లో, మరి మనుషుల ఆకలితో పాటు సకల ప్రాణుల ఆకలి తీర్చే విషయంలో దేవుడు ఆయన ఎంత కష్టపడి ఉంటాడో, ఆయన ఎంత ఆలోచించి ఉంటాడో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి, మర్చిపోకూడదు. మరి ఇవన్నీ ఆలోచించి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలండి అంటే, ఒకటే మాట బైబిల్లో దేవుడు మన నుంచి ఆయన ఆశపడుతున్నది ఏంటంటే, నేను చేసినవి మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నా పట్ల కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటే చాలు. దేవుడు అంతకు మించి మనిషి నుంచి ఏమి ఆశించటం లేదు. మరలా చెప్తాను, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం చేయమంటారండి? ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్న మనిషి ప్రతి క్షణం దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని మాత్రమే దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు తప్ప, మళ్ళా తిరిగి దేవుడు నేను నీకు పూలు ఇచ్చాను గనక నువ్వు నాకు పూలు ఇచ్చేయాలి, నేను నీకు కాయ ఇచ్చాను గనక నువ్వు నాకు కాయ ఇచ్చేసేయాలి, నేను నీకు భోజనం పెట్టాను గనక నువ్వు తిరిగి నాకు భోజనం పెట్టాలి అని ఈ విధమైనటువంటి రూలు, ఈ విధమైన సిస్టమ్ దేవుడు పెట్టలేదు. అరే, నేను మీకు ఇచ్చాను, మీరు తిరిగి నాకేమి ఇవ్వవలసిన పని లేదు, కానీ నేను ఉన్నాను అని, నేనే చేశాను అని నన్ను జ్ఞాపకం చేసుకొని నా పట్ల మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటే చాలు. ఇది దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరి నుంచి ఆశపడుతున్న ఒకే ఒక ఆశ, ఆయన కోరిక. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి మొదటి పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ప్రతి ఆహార వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల
ఏ ఆహార పదార్థము నిషేధింపతగినది కాదు అని చక్కగా వ్రాసాడు చూడండి ఆయన. అంటే మీరు తీసుకునే ఆహారం ఉదయం తీసుకుంటాము, మధ్యాహ్నము, రాత్రి, ఇలా రోజుకు 3 పూటలే కాక మరెన్నో ఆహార పదార్థాలను తీసుకుంటున్న మనిషిగా మనం తినే ప్రతిదీ దేవుడిది అని, దేవుడు మనకిచ్చినది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అన్నది అది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమం. సహజంగా దాహంతో ఉండి ఎవరినైనా మనం నీళ్ళు అడిగినప్పుడు గిన్నెడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వగానే త్రాగి వెంటనే థ్యాంక్స్ అండి అంటాం. అవతల వాళ్ళు ఎప్పుడైతే మనం థ్యాంక్స్ అని మనం చెప్తామో ఆ మాట విన్న వెంటనే చాలా ఆనందపడతారు. పోనీలేండి, ఇతనికి మంచి మనసు ఉందండి, ఇతనికి మంచి సంస్కారం ఉందండి, నేను ఇచ్చినటువంటి ఈ నీళ్ళకి అతను థ్యాంక్స్ చెప్పాడు అని అంటే మంచి మనిషి అండి అని అవతల వ్యక్తి మన గురించి ఎలా అయితే అనుకుంటాడో అలానే మనం కూడా ఎదుటివారికి ఏదైనా మేలు చేసినప్పుడు, ఎదుటివారికి మనం ఏదైనా సహాయం చేసినప్పుడు మన వలన పొందుకున్న సహాయాన్ని బట్టి, మేలును బట్టి పొందుకున్న వ్యక్తి తిరిగి మనకు థ్యాంక్స్ చెప్తే మన మనసు ఎంత ఆనందపడుతుందో, పరమందున్నటువంటి దేవుడు కూడా మన నుంచి ఆయన ఇంతకు మించి ఏమీ ఆశించటం లేదు. ఆయన అంటే ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి అన్నది మాత్రమే దేవుడు ఆశపడుతున్నాడు. 136వ కీర్తనలో మంచి మాటలు మనకు కనబడతాయి. ఒకసారి 136వ కీర్తన కూడా మనం చదివితే అక్కడ మొదటి 5 వచనాలలో కూడా ఇదే విషయాలను అక్కడ గ్రంథకర్త లేదా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. 136వ కీర్తన మొదటి 5, దేవుడు ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉంటుంది, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉంటుంది, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను, ఆయన కృప నిరంతరము ఉంటుంది అని 25లో సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చువాడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ 136వ కీర్తన అంతా మనం చదువుతుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృప నిరంతరము నీ మీద ఉంటుంది. అందుకే ఆయన సమస్త జీవులకు ఆయన ఆహారమును ఇస్తున్నాడు, సమస్త జీవులకు ఆయనే ఆహారాన్ని అందిస్తున్నాడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్న ఈ మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ ఆకలి తీరుతుంది అని అంటే, నీ దప్పిక తీరుతుంది అని అంటే, నీ ఆకలి తీరుతుంది అని అంటే, నీ దప్పిక తీరుతుంది అని అంటే, ఈరోజు మన అవసరాలు మనం తీర్చుకోగలుగుతున్నాము అని అంటే కారణం దేవుడు. దేవుడు కాదు అండి, నా జ్ఞానం అండి ఇది, నా కష్టం అండి ఇది, నా సంపాదన అండి ఇది అనేటువంటి ఆలోచన దయచేసి మనుషులుగా ఎప్పుడు మనకు రావడానికి వీల్లేదు. మళ్ళా చెప్తున్నాను, చాలామంది పిల్లలు కూడా అప్పుడప్పుడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తుంటారు. బాగా వినండి, పిల్లలు కూడా అప్పుడప్పుడు తల్లిదండ్రుల మీద బాగా తిరుగుబాటు చేస్తుంటారు. అలా తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి కొన్ని తప్పుడు మాటలు ఏంటంటే, నువ్వు గాని కన్నావులే, నువ్వు గాని పెట్టావులే, ఏం పెట్టావు, ఏమిచ్చావు, ఏం చేశావు, ఈ మాటలు అప్పుడప్పుడు పిల్లలు అంటున్నప్పుడు ఒకవైపు బాధ, మరోవైపు చాలా ఆవేశం. నీకే చదువు, నీకు అసలు ఏమీ తెలియదు, నువ్వు నోరు మూసుకో, పిల్లలు మాట్లాడే మాటలండి తల్లిదండ్రులతో. నేనేంటి, నా చదువు ఏంటి, నేనేం చదువుకున్నానో తెలుసా, నువ్వేం చదువుకున్నావో తెలియదు కానీ నువ్వు చదువుకున్న చదువు కారణం మాత్రం అమ్మా నాన్నే. నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు,
కానీ నువ్వు చదువుకున్న చదువుకు కారణం మాత్రం వాళ్ళే. వాళ్ళు నిన్ను చదివించకపోతే ఈరోజు నీకంటూ ఆ పక్కన క్వాలిఫికేషను, ఆ చదువు నీకుండేదా? ఒక్కసారి ఆలోచించు. కనుక దయచేసి తల్లిదండ్రుల కష్టం ఉంది, తల్లిదండ్రుల శ్రమ ఉంది, తల్లిదండ్రుల బాధ ఉంది. ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ కన్నీళ్ళే నీ చదువుకు కారణం. ఈరోజు నువ్వు ఉన్నటువంటి పొజిషన్కు కారణం అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అని అంటే నీకు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేదు అని అర్థం. నువ్వు వారి వలన పొందుకున్న మేలులు, వారు చేసినటువంటి ఉపకారాలు మరిచిపోయావని అర్థం. అంటే తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని కుమారులు. దయచేసి మీరు ఏ పొజిషన్లోనైనా ఉండండి, కానీ మనం మన తల్లిదండ్రులకు మన పిల్లలమన్న సంగతి మనం మర్చిపోకూడదు. లోకంలో ఒక సామెత చెప్తుంటారులేండి, ఢిల్లీకి రాజైనా ఆ తల్లికి కొడుకే అంటాడు. ని దేవుని పట్ల ఇంకేం కృతజ్ఞత చూపించగలరంటారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మేలు చేసిన వారు కళ్ళ ముందుంటేనే మర్చిపోతున్నప్పుడు ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనిషి జ్ఞాపకం పెట్టుకోగలడంటారా? ఇది నిజం అంటారా? దీన్ని మనం నమ్మగలమంటారా? అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారు ఎవరు అని. నా బలం కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా తెలివి కాదు, నా సంపాదన కాదు, దేవుడు నాకు తోడుగా ఉంటేనే తప్ప ఇవి ఏవి కూడా నాకు సాధ్యం కాలేదన్న మాట ఎప్పుడూ మనం మాట్లాడుతూ ఉండాలి. కృత నిబంధనలో ఒక మంచి సందర్భాన్ని యేసుక్రీస్తుల వారు మాట్లాడతారు. లూకా గారు రాస్తారు. కృత నిబంధనలో లూకా సువార్తలో ఒక చక్కని సందర్భాన్ని చూసి దాన్ని వివరించి ముగించే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇది లూకా గారు మాత్రమే వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఇక యేసుక్రీస్తుల వారు చివరి ఆ పరిచర్యగా మనం చూస్తుంటాం. ఆయన యెరూషలేమునకు వెళుతున్నాడు. ఆయన యెరూషలేమునకు వెళుతున్నాడు అని అంటే ఇక ఆ యెరూషలేములో ఆయన చివరి వారము ఆయన గడుపుతాడు. అక్కడే ఆయన అరెస్ట్ అవుతాడు, అక్కడే ఆయన సిలువ వేయబడతాడు, అక్కడే ఆయనక సమాధి చేయబడి తిరిగి లేవటం అనేది జరుగుతుంది. బయలుదేరుతున్నాడు గలిలయ నుంచి యేసుక్రీస్తుల వారు యెరూషలేముకు బయలుదేరుతున్నాడు. అయితే ఆయన యెరూషలేముకు వెళ్ళాలి అని అంటే ఆ గలిలయ, ఆ తర్వాత కింద సమరయ దాటితే తప్ప ఆయన యూదయలోని యెరూషలేములో ఆయన ప్రవేశించడానికి వీలు కాదు. ఇప్పుడు చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా, మీకు తెలుసు గలిలయ అనగానే అక్కడ ఎక్కువ మంది మెజారిటీ ఎవరు అంటే యూదులు ఉంటారు. సమరయ అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సమరయలో ఉన్నటువంటి వారు వారిని పైనున్నటువంటి గలిలయలో ఉన్నవారు కానీ, క్రింద ఉన్నటువంటి యూదయలో ఉన్నటువంటి యూదులు కానీ ఈ మధ్యలో ఉన్న సమరయులను అంటరాని వారుగా చూసేవారు. అంటే అంటరానితనం అనేది మన దేశంలో ఇప్పుడు ఏమండి, మన దేశంలోనే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఎప్పుడో మొదటి 100 ఏళ్లలోనే మనం చూస్తున్నాం, మొదటి శతాబ్ద కాలంలోనే. వారితో అసలు ఏ మాత్రం కూడా దగ్గరికి వెళ్ళేవారుగా కానీ వారి గాలి కూడా వీళ్ళకు సోకకూడదు అని అంత నిష్టగా అంత దూరం పెట్టేవాళ్ళు సమరయులను. మీకు జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తుల వారు ఒక సమయంలో మధ్యాహ్నం పూట ఆ దాహమై ఆ సుకార్ అనేటువంటి గ్రామానికి ఆయన వెళ్ళిన సమయంలో ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ఆ బావి దగ్గరకు వచ్చేసి ఆవిడ నీళ్ళ కోసం అని, అప్పుడు యేసుక్రీస్తుల వారు ఆవిడతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అమ్మ దాహంగా ఉంది నీళ్ళు ఇస్తావు అన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాట మనకు తెలుసు కదా, అయ్యా మీరు యూదులు కదా, మేమేమో సమరయులం కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీరేంటి నన్ను నీళ్ళు అడుగుతున్నారేంటి అని చాలా ఆశ్చర్యపోయి ఆ యేసుక్రీస్తుల వారితో మాట్లాడుతున్నట్ల సందర్భాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంటే యూదులైన వారు సమరయులతో ఏ మాత్రం కూడా కలవడానికి ఇష్టపడనటువంటి పరిస్థితి, వారిని అంటరాని వారుగా చూసేవారు. వారిని అందుకే వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడో ఒక ప్రత్యేకమైన భూభాగంలో వారిని పెట్టేవారు. అసలు ఆ సమరయ గుండా వెళ్ళడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు.
అవసరమైతే వాళ్ళు యోర్దాను నది దాటి చుట్టూ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప ఆ ఊరు మధ్య గుండగా కూడా వెళ్ళటానికి ఇష్టపడని వారు ఈ యూదులైన వారు. అంటే అంత దూరం పెట్టేవాళ్ళు అన్న సంగతి మీకు జ్ఞాపకం చేయడానికి ఇదంతా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఆ గలిలయ ఆ సమరయ మధ్య ఆయన వెళ్ళిపోతున్నాడు అనేది మనం చదువుకుంటున్నాం. అయితే 12వ వచనంలో ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, ఆయనకు ఎదురుగానే వచ్చారు, కాకపోతే దగ్గరికి రాలేదు. ఏమంటే లూకా గారు ఆయన వైద్యుడు. ఈ లూకా సువార్త రాసిన లూకా గారు ఎవరైనా వైద్యుడైన లూకా కదా. అందుకే ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తాడు. ఆయన మీరు లూకా సువార్త చదువుతున్నప్పుడు రోగాల గురించి ఏదైనా మాట్లాడాలంటే ఒక డాక్టర్ గారు ఎంత చక్కగా అయితే ఒక రోగాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, లూకా గారు కూడా అంత చక్కగా ఆ రోగాన్ని ఎగ్జామిన్ చేసి అంత చక్కగా స్కానింగ్ చేస్తే ఆ రిపోర్ట్ మనకి ఎలా కనబడుతుందో అంత చక్కటి వివరణ, అంత చక్కటి రిపోర్ట్ లూకా గారు ఇస్తారు. మిగతా సువార్తలలో మనకు కనబడదు. లూకా గారు మాత్రమే చాలా జాగ్రత్తగా రాస్తాడు. అందుకే ఎదురుగా వచ్చానని ఎక్కడొచ్చారు, వచ్చి ఎక్కడున్నారు అంటే చాలా దూరముగా ఉన్నారు అన్నాడు. ఎందుకు దూరముగా అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించాడు అని అంటే, కుష్ఠరోగానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అది కూడా అంటువ్యాధి. ఒక 2 ఏళ్ల క్రితం మనం కరోనాతో పోరాడాం. ఎవరు గెలిచారు? అది గెలిచిందా, మనం గెలిచామా? అదే గెలిచింది. ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది? అందరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా నువ్వు వచ్చినా కానీ మాస్క్ పెట్టుకోవాలి, ఒకవేళ వచ్చినా కానీ ఏదైనా ముట్టుకున్నా కానీ చేతులతో నువ్వు ఆ శానిటైజర్ రాసుకుంటే తప్ప నువ్వు లోపలికి వెళ్ళకూడదురా. భయపెట్టేసింది కదండి, అది చాలా భయపెట్టేసింది. ఎందుకంటే అది కూడా అంటువ్యాధి, కరోనా కూడా. అందుకే కదా దూరంగా ఉండమన్నారు. అలానే ఈ కుష్ఠవ్యాధి అనేది కూడా అది కూడా చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని చూస్తుంటే, ఈ కుష్ఠవ్యాధి ప్లస్ క్షయవ్యాధి వచ్చిన మనిషి ఎలా ఉంటాడు చూడండి, చాలా బక్కగా అయిపోతుంటాడు. అంటే ఇవి రెండు కలిస్తే ఏమండి కుష్ఠవ్యాధి. అంటే కుష్ఠవ్యాధిలో ఈ క్షయవ్యాధికి సంబంధించిన లక్షణం కూడా ఉంటుంది. ఇంకా దీని గురించి మాట్లాడితే ఎలా ఉంటుందండి ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు అని అంటే, మనిషి పొజిషన్ ఎలా అయిపోతుందని అంటే, ముందు ముందు గులాబీ రంగు ముందు ఆ రంగులో ఉన్న వ్యక్తి కొద్ది రోజుల తర్వాత గోధుమ రంగులోకి మారిపోవటం, ఆ తర్వాత వచ్చేసి నలుపు రంగులోకి మారిపోయినట్లుగా ఉండిపోవటం, ఆ తర్వాత వచ్చేసి మాంసం లేకుండా కేవలం ఇంకా పైన ఆ చర్మము ఎముకలు అంటుకొని ఉన్నట్లుగా కనిపించటం, ఆ తర్వాత మా చెవులు కానీ ముక్కు కానీ పెద్దలు కానీ ఇవన్నీ కూడా అణిచినట్లుగా ఉంటాయి. ఆ తర్వాత మొత్తం కూడా ఒక రకమైనటువంటి స్రావాలు కారుతున్నట్లుగా ఉంటాయి. అంటే ఆ ముక్కు కానీ ఆ చెవులు కానీ ఆ తర్వాత చేతులు కానీ చూడటానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరిలో ఉండనివ్వకుండా ఎక్కడో ఊరికి వెలుపల, ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు. మొన్న ఈ మధ్యలో వార్త చూసినప్పుడు ఏమన్నా కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళను ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏమండి ఈ వ్యాధితో బాధపడుతున్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే దాని బాధ ఎలా ఉంది మీరేమైనా చెప్పగలరా అన్నప్పుడు, కొంతమందిని అడిగినప్పుడు కొంతమంది వారు చెప్పినటువంటి ఆ రిపోర్ట్, వారు ఇచ్చినటువంటి ఆ సమాధానాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఎందుకంటే కొన్ని బాధలన్నీ మనం చెప్పలేవండి. ఇప్పుడు కడుపులో నొప్పి లేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంది అని అన్నారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? చూపించగలరు అదేమైనా? పోనీ కొంతమంది అంటారు నాకు బాగా తలనొప్పిగా ఉందని అంటారు. ఏది చూపించారంటే ఏం చూపిస్తారు చెప్పండి? తలనొప్పి చూపించగలరా? కడుపు నొప్పి చూపించగలరా? కాళ్ళ నొప్పి చూపించగలరా? నొప్పులు మనం చూపించలేము. మరి ఏం చేస్తుంటాం? చెప్తుంటాం. ఎలా చెప్తుంటాం? ఏమండి కడుపులో నుండి తిప్పుతున్నట్టుగా ఉందండి, కడుపులో ఏదో గుచ్చుతున్నట్టుగా ఉందండి, ఏదో పొడుస్తున్నట్టుగా ఉందండి, ఏదో సుత్తితో బాతున్నట్టుగా ఉందండి. ఇవన్నీ ఏంటంటే మనం పోలిక, అంటే అవతల వ్యక్తికి సులువుగా ఆ బాధను మనం అర్థం చేయించడానికి చెప్పే మాటలు. అలానే కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఏమండి ఎలా ఉందండి, ఎలా అండి పెయిన్ ఎలా ఉంది అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే శరీరం మంటల్లో ఏమంటే ఒక వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటిస్తే కాలిపోయిన వ్యక్తి ఎంత బాధ అనుభవిస్తుంటాడో అంత బాధ ఉంటుందండి మాకు అని కొందరు చెప్పగా,
కొందరేమో కత్తులతో ఒక వ్యక్తిని పొడిస్తే ఎలా ఉంటుందో అంత బాధ మాకు మేము అనుభవిస్తున్నామండి అని కొంతమంది చెప్పటం. అది చూసారా? కొంతమంది ఏమో ఎలక్ట్రికల్ షాక్, అంటే కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనమాట. అంటే కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తికి ఎలాంటి బాధ ఉంటుందో, కత్తులతో కడుపులో పొడిచినప్పుడు కలిగిన బాధ ఎలా ఉంటుందో, అలానే ఒక వ్యక్తి మంటల్లో కాలిపోయినప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు ఎంత బాధ అనుభవిస్తాడో, కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంత బాధ ఉంటుందన్నమాట. మళ్ళా అది అంటువ్యాధి. అందుకు దూరంలో పెట్టారు. యేసుక్రీస్తు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నాడు. దూరంలో యేసుక్రీస్తుని చూశారు. చూసి ఈయనే మనల్ని బాగు చేయగలిగిన వాడు అనుకున్నారు. వచ్చారు, దగ్గరికి రాలేదు. దూరముగానే నిలిచి ఉండి వాళ్ళు ఏమని కేకలేస్తున్నారు చూడండి అక్కడ. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని వారు కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. ఎందుకు యాజకులకు కనపరుచుకోమని చెప్పాడు అంటే కారణం ఉంది. ఆ రోజుల్లో యాజకులైన వారే వారిని పరీక్షించిన తర్వాత వీళ్ళకు కుష్టు పోయింది, కుష్టు లేదు అని సర్టిఫై చేయాలి. చేస్తేనే వాళ్ళప్పుడు మళ్ళా ప్రార్థనకు రావడానికైనా, మందిరానికి రావడానికి కానీ, ఊరిలో ప్రవేశించడానికి కానీ అప్పుడు వాళ్ళకు అనుమతి లభించినట్టు. ఇది మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో కానీ, లేవియాకాండంలో కానీ మనం చదువుకుంటాం పాత నిబంధనలో. అందుకే మీరు వెళ్ళి మీకు కుష్టు లేదు, పోయింది అనేటువంటి విషయాన్ని మీరు ముందుగా వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోండి. ఆయన మీకు సర్టిఫై చేస్తాడు. ఆ తర్వాత మీరు కృతజ్ఞతగా మీరు ఇచ్చేటువంటి కానుక ఏదైతే ఉందో అది మీరు దేవాలయంలో చెల్లించండి. అది యేసుక్రీస్తులో చెప్పిన మాట అండి. తర్వాత చూద్దాం, అసలు విషయానికి వచ్చేద్దాం. తర్వాత వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి అన్న మాట చూడండి. వారు అలా వెళ్ళిపోతుండగానే వారు బాగుపడ్డారు. వారికి ఉన్నటువంటి కుష్టు పోయింది. ఎంత ఆనందంగా ఉంటుందో ఆ సమయంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా సంవత్సరాలుగా ఒక భయంకరమైన రోగంతో, మందేలేని రోగంతో బాధపడుతూ, ఏమండి కన్నవారికి దూరం అయిపోయి, ఇంటికి దూరం అయిపోయి, ఊరికి దూరం అయిపోయి, చేసేటువంటి పనులు కూడా వదులుకొని ఊరికి వెలుపల ఉన్న మమ్ములను యేసుక్రీస్తుల వారు తన మాటతో మమ్మల్ని బాగు చేసినప్పుడు మేము బాగుపడ్డాము అనేటువంటి ఆనందం, మేము శుద్ధులమైపోయాం అనేటువంటి ఆ సంతోషం ఆ క్షణంలో వారిలో ఎంత ఆనందాన్ని తీసుకుని వచ్చుంటుందో అది మనం మాటల్లో చెప్పలేనిదండి. అప్పుడప్పుడు మనం ఏమంటే క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు చూడండి, వరల్డ్ కప్ ఫైనల్ అనుకోండి, గెలిచారనుకోండి, ఎవరు చాలా ఉత్కంఠంగా గెలిచారనుకోండి, అది కూడా అసలు ఆ ప్లేయర్ ఆడిన వాళ్ళు అక్కడికక్కడ గ్రౌండ్లో అలా కింద కుప్పకూలిపోతారు. ఆ తర్వాత చూసే వాళ్ళందరూ కూడా కాసేపటి వరకు ఏమంటే ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అంటే బాగా పిచ్చున్న వాళ్ళు, క్రికెట్ పిచ్చున్న వాళ్ళు, లేదంటే ఏమంటే ప్రమాదంలో తప్పిపోయినా కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకా దేనికైనా సెలెక్ట్ అయినప్పుడు కానీ, ఆ కొన్ని సందర్భాలలో చాలా సంతోషం. అంటే ఇన్ని సంవత్సరాల కష్టం, ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల మా ఎదురు చూపులో ఎవరిని మేము దేనికోసమైతే మేము కోరుకున్నామో అది ఈరోజు మాకు వచ్చేసింది. ఆ ఆనందం, ఆ సంతోషాన్ని మన మాటల్లో వర్ణించలేము. ఇక్కడ ఈ 10 మంది కూడా ఎంతో కాలంగా ఊరికి వెలుపల ఉంచబడి భయంకరమైన రోగంతో వాళ్ళు బాధపడుతూ అందరికీ దూరం అయిపోయి అందరి చేత అసహించబడి ఈరోజు వారి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం మేలును బట్టి వాళ్ళు కూడా ఎంత ఆనందపడి ఉంటారో, ఎంత సంతోషపడి ఉంటారో మనం ఊహించగలం. అయితే వాళ్ళు వెళుతుండగా ఎప్పుడైతే వాళ్ళు శుద్ధులైపోయారో అందులో 9 మంది, వారిలో ఒకడు మాత్రమే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరికి? యేసుక్రీస్తుకు. మరి మిగతా 9 మంది ఆనందపడ్డారు, మిగతా 9 మంది సంతోషపడ్డారు. మిగతా 9 మంది యేసుక్రీస్తు వలన, దేవుని వలన మేలు పొందుకొని, దేవుని వలన ఆరోగ్యాన్ని పొందుకొని, దేవుని వలన నిజంగా జీవితంలో వారు ఊహించనిది వారు పొందుకొని వెళ్ళారే తప్ప అందులో ఒకే ఒక్కడు మాత్రమే
తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచి యేసుక్రీస్తుల వారికి కృతజ్ఞతాస్తులు చెల్లించి నెక్స్ట్ మాట చదువుతుంటే ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. చూడండి, ఆయన పాదముల యొద్ద సాగిలపడిపోయాడు. అంటే 10 మంది శుద్ధులైపోయారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, 10 మందికి మేలు జరిగింది కదా. మరి 10 మంది బాగుపడినప్పుడు, 10 మందికి మేలు జరిగినప్పుడు, 10 మంది శుద్ధులైనప్పుడు 10 మంది వచ్చుంటే ఎంత బాగుండేది. కానీ 10 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ ఒక్కడే దేవుణ్ణి మహిమపరిచిన వాడు, ఆ ఒక్కడే క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు, ఆ ఒక్కడే యేసుక్రీస్తు పాదాల దగ్గర సాగిలపడిపోయాడు. అలానే వచ్చినవాడు ఎవడు అని కూడా చెప్పబడిందో తెలుసు అక్కడ, సమరయుడు. ఎందుకు చెప్పాలి సమరయుడు అని అంటే మిగిలిన 9 మంది యూదులైతే ఈ ఒక్కడు సమరయుడు. యూదులు ఎవరినైతే అంటరాని వారు అని, ఎవరైతే అసలు మనుషులే కారు అని ఊరికి వెలుపల పెట్టారో వారిలో చూసిన కృతజ్ఞత దేవుడు వారిలో ఉన్నటువంటి ఆ మంచి గొప్పవాళ్ళం అనుకున్న యూదుల్లో ఆయన చూడలేకపోయాడు. అప్పుడు అతన్ని చూసిన తర్వాత యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. చూడండి, తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తుల వారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను ఆగపడలేదా? ఇంకే మిగతా 9 మంది ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం వారికి జ్ఞాపకం రాలేదా? వాళ్ళు మర్చిపోయారా? మర్చిపోయారు. ఇక్కడ మనకి ఏం కనపడుతుందనంటే మేలు పొందుకున్నారు, కానీ మేలు చేసిన వాడిని ఏం చేశారు? మర్చిపోయారు. మేలైతే పొందుకున్నారు కానీ మర్చిపోయారు. ఈరోజు ఒక్కసారి మీ జీవితాలలో, మన జీవితాలలో, మనం తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు మన బ్రతుకులో, మన జీవితాలలో దేవుడు చేసిన మేలులు 1, 2, ఎన్ని మేలులు దేవుడు మన పట్ల చేసుంటాడో ఒక్కసారి మీరు ఊహించండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత మన కన్నవారు, మన తల్లిదండ్రులు, వాళ్ళు మన పట్ల ఎన్ని మేలులు వారు మనకు చేసుంటారు. అండ్ ఎప్పుడు కూడా ఇద్దరికి మనం ఎప్పుడు చచ్చేంత వరకు ఒక ఇద్దరికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎప్పుడూ వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక ఇద్దరి పట్ల. అందులో మొదటివాడు దేవుడైతే, 2 కన్న తల్లి తండ్రి. మొదట దేవుడైతే ఆ తర్వాత తల్లిదండ్రులు. అందుకే దేవుడు బైబిల్లో నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి అని ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞగా, అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. మిగతా వాటికి దేనికి వాగ్దానం లేదు, దీనికే వాగ్దానం. మీరు నరహత్య చేయకూడదు, దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్నాడా? దొంగిలకూడదు, దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్నాడా? అనలేదు. దేనికి ఆయన వాగ్దానం చేయలేదు. ఆయన వాగ్దానము చేసిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటది? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. ఎందుకు? నీ తల్లి నిన్ను కనడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది కదా. నీ తల్లి నిన్ను కనడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఇంకా చెప్పాలి అని అంటే నిన్ను కనడానికి నీ తల్లి రక్తం చిందించింది. నీ తల్లి నిన్ను కనడానికి రక్తం చిందించింది కనుక చచ్చినంత వరకు నీ తల్లిని జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ తల్లి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ తండ్రి అంటావా? ఆయన నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసినంత వరకు, ప్రయోజకుడిని చేసినంత వరకు ఆయన తన రక్తాన్ని చెమటగా మార్చినవాడు. తల్లి నీ కొరకు రక్తం చిందిస్తే తండ్రి తన రక్తాన్ని నీ కొరకు చెమటగా మార్చినవాడు. అందుకే ఆ దేవుని తర్వాత ఈ భూమి మీద నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకాలి అని అంటే రెండవది, అది కేవలం కన్నవారికే నన్న సంగతి మర్చిపోకూడదు. ఈరోజు ఇల్లు చూస్తుంటే అదే జ్ఞాపకం వస్తుంది. పిల్లలకి ఏం తెలుసండి? కష్టం తెలియదు. మరి కష్టపడింది ఎవరు? ఏమంటే నిర్మించింది ఎవరు? కన్నవారు. ఆ దేవుడిని అడగాలి, ఎన్ని సంవత్సరాల క్రితం అనుకున్నావు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఎన్ని సంవత్సరాలు అనుకుంటే ఈరోజు కళ్ళ ముందు ఈ అద్భుతమైనటువంటి నిర్మాణం ఈరోజు రాలేదు. అది చెమట. ఆయన రక్తాన్ని చెమటగా మారిస్తే తప్ప కళ్ళ ముందు కనపడితే నిర్మాణం లేదు. అంటే పిల్లలైన వారు కన్న తల్లిదండ్రుల పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో అన్నది
జ్ఞాపకం చేయడానికి నేను చెబుతున్నమాట. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను అని అంటే, ఈ రోజుల్లో దేవుని పట్ల మనిషికి కృతజ్ఞత లేకుండా పోయింది. కన్నవారి పట్ల కూడా మనుషులు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నారు, అలానే తల్లిదండ్రులు చేసిన మేలులు కూడా మర్చిపోతున్నారు. అవును కాదు? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఏమండి, ఎక్కడున్నాం? వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఎక్కడండి? ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉన్నవాళ్ళు ఏదో పని మీద వచ్చారు, పని చేసుకున్నారు, కష్టపడ్డారు, సంపాదించారు సంవత్సరాలు. ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే ఎక్కడున్న మేము, ఎక్కడికి వచ్చాము, ఈరోజు ఎక్కడ స్థిరపడిపోయాము అని ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి మనకే నమ్మబుద్ధి అవుదంటే. దావీదు గారు కూడా అదేనంటే, ఎక్కడ నేను గొర్రెల కాపులో ఉన్నాను కదా, నేను ఎక్కడో అడవిలో ఉన్నాను కదా, ఎక్కడో ఆ బండ మీద కూర్చునేవాడిని కదా, ఆ గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడిని కదా, ఎక్కడో గొర్రెల కాపులో ఉన్న నన్ను, ఎక్కడో అరణ్యములో ఉన్న నన్ను, ఎక్కడో గొర్రెలు కాచుకునే దొడ్డిలో ఉన్నటువంటి నన్ను దేవుడు తీసుకొని వచ్చి ఈరోజు అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే నిజంగా నీ దేవుణ్ణి నేను ఎలా మర్చిపోగలను? నేను నా దేవుని ఎలా మర్చిపోగలను అని దావీదు దేవుడిని ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. అందుకే మీరు చూడండి, 103వ కీర్తన దావీదు గారి కీర్తన. అది క్రైస్తవులు అందరూ ఎప్పుడు సాధారణంగా ఆ ప్రతి కార్యక్రమంలో కూడా ఆ కీర్తన మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత. అదే 103వ కీర్తనలో ఏమంటారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ఎప్పుడు కూడా ఆ దావీదు, ఎప్పుడు దావీదు అంటే డేవిడ్ అనే, అర్థమైందా? బైబిల్లో ఉన్న ఆ దావీదుని ఇంగ్లీష్లో డేవిడ్ అన్నారు, ఈయన కూడా డేవిడే. ఆ రోజు ఎక్కడ ఉన్నటువంటి దావీదును ఎక్కడికి తీసుకెళ్లి దేవుడు కూర్చోబెడితే ఆ దావీదు రాసినటువంటి కీర్తన, ఆయన నా జీవితంలో చేసిన ఏ ఉపకారమును నేను మరువను. మరి ఏం చేస్తావు? నా దేవుడు పట్ల నేను చచ్చినంత వరకు కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎలా మర్చిపోగలను? ఆయన చేసిన ఉపకారం ఎలా మర్చిపోగలను? దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయిన రోజున నేను ఆత్మీయంగా చచ్చినట్లే. అలానే కన్నవారు చేసిన మేలులను మర్చిపోయిన కన్న కొడుకులు, ఏ రోజైతే కన్న తల్లిదండ్రులు చేసినటువంటి మేలులను పిల్లలు మరచి మాట్లాడుతున్నారో ఆ రోజే కన్న పిల్లలు మీరు కూడా భౌతికంగా తల్లిదండ్రుల దృష్టిలో చచ్చిపోయినట్లే. దేవుడు మాటలవి మరి, అంతే కదా? కృతజ్ఞత కలిగి ఉండటం అనేది దేవుడు కోరుకుంటుందల్లా ఒకటే, కృతజ్ఞత కలిగి ఉండండి, నా కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలి. ఎన్ని విషయాలలో నేను మీకు మేలు చేసుకుంటూ వచ్చాను కదా. అంటే బైబిల్లో కృతజ్ఞత అనేటువంటి మాట మనకు తెలుసు, ఇప్పుడు మాట్లాడుకుంటుంది. దీనికి వ్యతిరేకమైనటువంటి ఇంకొక మాట ఉంటుంది, కృతజ్ఞత. ఇక్కడ జా కింద నా ఒత్తు, అక్కడ ఒత్తుగా కింద నా ఒత్తు, అంతే తేడా. ఇది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని తిరిగి వారికి మేలు చేయటం. మీకు అర్థమైందా? చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వారికి మేలు చేయటం అనేది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే చేసిన మేలును మరచిపోవటము, మరచిపోయి మేలు చేసిన వారికి కీడు చేయటం అన్నది ఏంటి? అది కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞతలు ఏమంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు కూడా ఉన్నారా బైబిల్లో అంటే ఉన్నారు. ఒక్కసారి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఆదికాండం 31వ అధ్యాయంలో 6-7 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ లాబాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. లాబాను యొక్క ఆస్తి పెరగటానికి, లాబాను దీవించబడటానికి, లాబాను ఆశీర్వదించబడటానికి కారణం ఎవరు తెలుసా? యాకోబు. యాకోబు చాలా కష్టపడ్డాడు, చాలా న్యాయంగా పనిచేశాడు. కానీ చివరికి యాకోబు పట్ల అసూయ కలిగి, యాకోబు పట్ల ద్వేషం కలిగి ప్రవర్తించాడు లాబాను. కృతజ్ఞత చూపించలేదు, కృతజ్ఞుడిగా మిగిలిపోయాడు లాబాను. అది 31లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం అలా చదువుతూ 39-40 అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా యోసేపు జైల్లో చెరలో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులకు కలలు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులకు ఆయన కలభావం చెప్తాడు. ఒకడు భక్ష్యకారుల అధిపతి అయితే మరొకడు పానదాయకుల అధిపతి. ఆ పానదాయకుల అధిపతికి యోసేపు గారు చెప్తారు, ఇదిగో మరో 3 దినాలలో ఫరోని తల పైకెత్తుతాడు,
ఎత్తి నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి నీకు ఇస్తాడు. అలా నువ్వు నీ ఉద్యోగంలో చేరిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి యోసేపు. ఉద్యోగంలో చేరాడు, జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? జ్ఞాపకం చేసుకోవాలా వద్దా చెప్పండి? చేసుకోవాలి. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత పాప యోసేపుని ఏం చేశాడు? అతను మరిచిపోయాడు. కృతజ్ఞత లేకుండా పోయింది వాడికి. ఇక ఆ తర్వాత ఇంకా మనం చరిత్రను మనం అలా చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు చరిత్రలో కూడా ఏమంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారు. 100 సంవత్సరాలుగా బానిసలుగా ఉంటే ఆ బానిసత్వంలో వారు బ్రతకలేక మ్రగ్గిపోయి ఐగుప్తీయులు పెట్టే ఆ బాధలు తట్టుకోలేక ఏడ్చి రోదించి ఇక ఏడ్చే ఓపిక కూడా లేక మూలుగుతుంటే వారి మూలుగును విన్న దేవుడు మోషేను నిలవబెట్టి వారి యొద్దకు పంపించి మోషే ద్వారా విడిపించి మోషే ద్వారా అద్భుతాలు చేయించి ఎర్ర సముద్రాన్ని దాటించి ఇంతగా మోషేను వారి కోసం ముందుండి నడిపిస్తుంటే ఒకానొక సమయం వచ్చేటప్పటికి సంఖ్యాకాండం 14లో మోషే మీదికి అహరోను మీదికి రాళ్ళు రువ్వి రాళ్లతో కొట్టి చంపాలని ప్లాన్ చేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఏంటి మోషే అహరోను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారా? ఏం చేశారా మీకు? ఇశ్రాయేలుని అడుగుదాం, ఏం చేశారని మీకు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు? మీకోసం ఫైట్ చేసినందుక? మీ పక్షాన్ని నిలబడినందుక? మీ పక్షాన మాట్లాడినందుక? మీకు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చినందుక? ఎర్ర సముద్రాన్ని దాటించినందుక? మీకోసం దేవుని అడిగినందుక? దేవుడు చంపుతానంటే మధ్యలో అడ్డుపడ్డందుక మీరు వారి రాళ్లతో కొట్టి చంపుతారు? అంటే కృతజ్ఞత లేదు కదా, కృతజ్ఞత లేని మనుషులు. అలానే సౌలు దావీదు జీవిత చరిత్ర కూడా మనం చదువుతున్నప్పుడు సౌలు దావీదు మీద చాలా విషపు పగ పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు, చంపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ ఒకానొక సమయంకి వెళ్ళేటప్పటికీ సౌలే దావీదు చేతికి చిక్కాడు. అప్పుడు దావీదు చాలా సులువుగా దొరికావురా, నేను చంపడం పెద్ద పని కాదు అనుకున్నాడు. చాలా సులువుగా చంపేయచ్చు అక్కడ దావీదు సౌలును, కానీ వదిలేశాడు. అప్పుడు అక్కడ ఒప్పుకుంటాడు కూడా సౌలు, నిజంగా నువ్వు చాలా నాకడ చిన్నవాడివైనా కానీ చాలా గొప్పవాడివి, నువ్వు చాలా బుద్ధిమంతుడు, చాలా భక్తి కలిగిన వాడు అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ బుద్ధి మార్చుకోలేదు. అయినా మళ్ళా దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ మేలు చేసిన దావీదుకు చేసిన మేలును మరిచిపోయి మేలు చేసిన దావీదుకే మళ్ళీ సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? కీడు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు కృతజ్ఞత ఉందంటారా మీరు చెప్పండి? లేదు. ఇవన్నీ కృతజ్ఞత లేని జాతులు, కృతజ్ఞత లేని మనుషులు వాళ్ళంతా. ఈరోజు మన కళ్ళ ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ జీవితాన్ని. మీ జీవితంలో కూడా ఎన్నో విధాల మేలులు మీ కళ్ళ ముందు చేసిన వాళ్ళు ఉంటారు. మీ జీవితంలో మేలు చేసిన వారికి మీరు మేలు చెయ్యాలి. మేలు చెయ్యకపోగా మేలు చేసిన వారి కోసమే తప్పుగా మాట్లాడుతూ మేలు చేసిన వారికి కీడు చేయాలని మీరు చూస్తున్నారు అని అంటే మీకు కృతజ్ఞత ఉందా? దేవుడు పట్ల ఎలాగో లేదు, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత లేకపోతే మీరు కృతజ్ఞత కలిగిన వారు కాదు, కృతజ్ఞులు. మీరు కృతజ్ఞత కలిగిన వారు కాదు, కృతజ్ఞులు అంటే కృతజ్ఞత లేనివారు అని అర్థం. ఈరోజు కన్న వారి పట్లనే చెప్పాను కదా, కన్న వారి పట్లనే ప్రేమను చూపించలేని, కన్న వారి పట్లనే కృతజ్ఞత చూపించని మనుషులండి ఈరోజు తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలుగా ఉన్నారు, కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు అని బైబిల్లో మనం చాలా సందర్భాలు చదువుకుంటాం. ఒకవేళ నిజంగానంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటే, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటే వాళ్ళు చదువుకొని ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు ఎలా వదిలేసి వెళ్ళిపోతారు చెప్పండి? తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవడానికి మనసు ఎలా వచ్చింది? లేదు. ఇక మరికొంతమంది ఏమో తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు, మరికొంతమంది రోడ్ల మీద వదిలేస్తున్నారు, మరికొంతమంది వాళ్ళను కొట్టేవాళ్ళుగా, దూషించేవాళ్ళుగా, వాళ్ళుగా చనిపోయేటట్టుగా చేసేవాళ్ళుగా, లేదంటే చివరికి వాళ్ళే చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఇదండి నేడున్న సమాజం. కృతజ్ఞత లేని మనుషులు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన జీవితాలలో చేసిన మేలులు ఎన్నో మేలులు చేశాడు. ఆఖరికి ఆయన మనందరి పట్ల చేసిన మేలు ఒక మేలు చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పశక్యము కాని, ఆ పదం చూడండి, అంటే చెప్పలేని,
మాటల్లో వర్ణించలేని, చెప్పశక్యము కాని మాటల్లో వర్ణించలేని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఏంటి ఆ వరం? అదేనండి, యేసుక్రీస్తును మనకి ఇవ్వటం. యేసుక్రీస్తును ఈ ప్రపంచానికి, మానవ సమాజానికి ఒక గిఫ్ట్గా, వరంగా యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఆయనే రాకపోతే, ఆయనను మన కోసం ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో పాపమనే ఈ మందుకు, పాపమనే ఈ రోగానికి మందెక్కడ? పాపమనే ఈ భయంకరమైనటువంటి ఈ నేరానికి, ఈ నేరాలకు విరుగుడు ఎక్కడంటారు చెప్పండి? ప్రపంచమంతా పాపములో ఉందని, పాపములో ఉన్న ఈ పాప ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించటానికి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మనుషులందరి పాపాల నిమిత్తం ఆయనను సిలువలో అంత దారుణంగా చంపుకొని, ఆయన సిలువ మరణాన్ని బట్టి ప్రపంచానికి రక్షణను ప్రసాదించి మనలందరినీ కాపాడుకోవటంలో ఇక ఇంతకు మించిన వరం, ఇంతకు మించిన గిఫ్ట్, ఇంతకు మించి దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండటానికి ఇంకేం కావాలంటారు చెప్పండి? అందుకే ఎప్పుడు, ఎల్లప్పుడూ మనమందరము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఏ మేలు దేవుడు, మనం బ్రతుకుతున్నామంటేనే దేవుడు దయ. ఎంతమంది కరోనా కాలంలో పోలేదంటారు చెప్ప? దేవుడు దయ. నీకున్న తెలివితేటలు, అది దేవుడు దయ. దేవుని అనుగ్రహం వల్ల, దేవుని దయ వల్ల, దేవుని కృప వలననే నేను సాధించాను అని మనం చెప్పుకోవాలి తప్ప, నా తెలివితేటలు, నా జ్ఞానము వలన నేను సాధించాను అని నువ్వు చెప్పుకుంటున్నావు అని అంటే అక్కడ నువ్వు దేవునికి కృతజ్ఞత లేనివాడుగా మారిపోతున్నావని అర్థం. కనుక ఈరోజు ఇల్లా, ఈరోజు కారా, ఈరోజు ఉద్యోగమా, ఈరోజు చదువా, ఈరోజు చదువులో ర్యాంకా, ఏదైనా కానివ్వండి, ఏది నువ్వు సాధించినా దాని వెనక దేవుని యొక్క కృప, దేవుని అనుగ్రహం ఉండబట్టే మనం సాధించగలిగాం అన్న ఆలోచనతో బ్రతుకు కాలమంతా, జీవిత కాలమంతా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవారుగా మీరందరూ ఉండాలి అని, మరి ముఖ్యంగా ఈ కుటుంబం నిత్యము దేవుని పట్ల కృతజ్ఞత భావంతో జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి మీ వాక్యాన్ని, మీ జ్ఞానాన్ని పంచుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ భాగ్యానికి మీ కృతజ్ఞతలు. మా నుంచి మీరు ఆశపడుతున్నదల్లా ఒకటే, మీ మాట వినాలి, మీకు లోబడాలి, మీ ఆజ్ఞల్లో గైకొనటమే, మీ పట్ల కృతజ్ఞత భావం మేము కలిగి ఉండటం అనేటువంటి ఒక మంచి ఆలోచన బ్రతికి ఉన్నంతకాలం మీ పిల్లల మనసులో నుంచి చెరిగిపోకుండా సహాయం చేయమని కోరుతూ, తమ్ముడు డేవిడ్ కుటుంబాన్ని, తన తోడబుట్టిన వాళ్ళ రక్త సంబంధికులను, వచ్చినటువంటి బంధువులను, ఆత్మీయులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారి పట్ల మీరు చేసిన ప్రతి విధమైన మేలును ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించేటువంటి మంచి మనసు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ వచ్చినటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీ పిల్లలు తిరిగి వెళుతున్న సమయంలో వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా వారిని చేర్చండి. జరగవలసిన కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.